హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు హోమ్ ఫుడ్స్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో. ఈ వీడియోలో చాలా టేస్టీగా, సింపుల్గా, క్విక్గా జీడిపప్పుతో మిఠాయిని ఎలా చేసుకోవాలనేది చూపిస్తున్నాను. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. ఇప్పుడు ఈ జీడిపప్పు మిఠాయిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటనేది చూసేద్దాం. ఫస్ట్ స్టవ్ మీద ప్యాన్ని పెట్టుకొని అందులోకి నెయ్యిని వేసుకోవాలి. ఒక 3 to 4 టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యిని వేసుకోవాలి. ఈ నెయ్యి ప్లేస్లో మీరు ఆయిల్ అయినా సరే వేసుకోవచ్చు. ఇలా నెయ్యి వేసుకున్న తర్వాత ఇందులోకి జీడిపప్పును వేసుకోవాలి. నేనైతే ఇక్కడ ఒక 1/2 కిలో వరకు జీడిపప్పును తీసుకుంటున్నానండి. ఇలా ఈ నెయ్యిలోకి కొంచెం కొంచెం జీడిపప్పును వేసుకుంటూ దీన్ని లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇలా జీడిపప్పు వేగిన తర్వాత దీని మొత్తాన్ని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకొని మిగిలిన జీడిపప్పును కూడా ఇలానే వేయించుకొని దాన్ని కూడా బౌల్లోకి తీసుకొని పెట్టుకోవాలి. ఈ జీడిపప్పును వేయించుకోవడానికి నెయ్యి ప్లేస్లోకి మీరు ఆయిల్ అయినా సరే యూజ్ చేసుకోవచ్చు. జీడిపప్పుతో ఈ మిఠాయిని ఇంతవరకు ఎవరైనా ట్రై చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఈ జీడిపప్పు మిఠాయిని కూడా చాలామంది చాలా డిఫరెంట్ వెరైటీస్లో చేస్తూ ఉంటారు కదా. ఈ వీడియోలో నేను చూపిస్తున్న విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. జీడిపప్పును వేయించుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఒక ప్లేట్ని తీసుకొని అందులోకి ఒక 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకొని ఆ ప్లేట్ మొత్తానికి ఈవెన్గా ఈ నెయ్యిని స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా మనం ప్లేట్కి నెయ్యిని అప్లై చేసుకొని ఈ ప్లేట్ని ఒక పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పాకం కోసం స్టవ్ మీద మందంగా ఉండే గిన్నెను పెట్టుకొని అందులోకి బెల్లంని వేసుకోవాలి. ఇక్కడ నేను ఒక 1/2 కిలో జీడిపప్పుకి ఒక 1/2 కిలో వరకు బెల్లంని వేస్తున్నాను. ఇలా బెల్లంని వేసుకున్న తర్వాత ఈ బెల్లంలోకి ఈ బెల్లం మునిగే వరకు వాటర్ని వేసుకోవాలి. ఒక 1/2 గ్లాస్ వరకు వాటర్ని వేసుకొని ఈ బెల్లం మొత్తం కరిగే వరకు కరిగించుకోవాలి. ఇలా స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఈ బెల్లం మొత్తం కరిగిన తర్వాత ఈ బెల్లం వాటర్ని మొత్తాన్ని మనం ఫిల్టర్ చేసుకోవాలి. మనం ఇలా బెల్లం వాటర్ని ఫిల్టర్ చేసుకోవడం వల్ల ఇందులో ఏమైనా నలకలు ఉంటే అవి స్టెయినర్లోకి ఉండిపోతాయి. ఇలా ఫిల్టర్ చేసుకున్న ఈ పాకం మొత్తాన్ని మళ్ళీ ఆ గిన్నెలోకి వేసుకొని స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఇందులోకి ఒక 1/2 కప్పు వరకు పంచదారని వేసుకోవాలి. మనం ఇలా బెల్లంలో పంచదారని వేసుకోవడం వల్ల మనకి జీడిపప్పు మిఠాయి అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మనకి ఇదంతా బాగా పాకం వచ్చే వరకు మరిగించుకోవాలి. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ మనకి ఈ పాకం అనేది ముదురు పాకం వచ్చే వరకు ఉడికించుకోవాలి. కొంచెం సేపటి తర్వాత మనకి పాకం అనేది వచ్చిందో లేదో తెలుసుకోవడం కోసం ఒక ప్లేట్లోకి వాటర్ని తీసుకొని అందులోకి పాకంని వేసుకుంటే మనకి ఇది ఉండకడుతుంది. ఈ స్టేజ్లో ఉండగా మనం దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకొని మనం వేయించి పెట్టుకున్న జీడిపప్పు మొత్తాన్ని వేసి కలుపుకోవాలి. స్టవ్ని ఆన్లో ఉంచి కలపకూడదండి. స్టవ్ని ఆఫ్ చేసుకొని మొత్తాన్ని ఒకసారి బాగా కలుపుకొని మనం ముందుగా నెయ్యి రాసి పెట్టుకున్న ప్లేట్లోకి ఈ స్వీట్ మొత్తాన్ని వేసుకోవాలి. మనం ఈ పాకంలోకి జీడిపప్పుని వేసిన వెంటనే ఈ ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి, లేదంటే ఇది గట్టిగా అయిపోతుంది. ఈ పాకం మొత్తాన్ని ఇందులోకి వేసుకొని దీన్ని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇక్కడైతే నేను పీసెస్లా ఏం కట్ చేయట్లేదండి. ఇది పూర్తిగా చల్లారిన తర్వాత దీన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవచ్చు. లేదు అనుకుంటే ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని చాక్తో కూడా పీసెస్లా కట్ చేసుకోవచ్చు. కొంచెం సేపటి తర్వాత ఇది పూర్తిగా చల్లారిన తర్వాత దీన్ని మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే జీడిపప్పు మిఠాయి అనేది రెడీ అయిపోతుంది. వీడియో నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం తెలుగు హోమ్ ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.